అందరు నమస్తే. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండే లేదో ఇట్లా ఉలికిపడ్డారు అంటారు చూడు. గవర్నమెంట్ అట్లా వ్యవహరించింది. ఆ రాత్రి 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 గంటలకు చిచ్చాట్. మళ్ళీ ఆల్రెడీ కేసీఆర్ అన్నాడు, నేను మాట్లాడుతున్నా కొన్ని కుక్కలు ఆల్రెడీ చిచ్చాట్ చేస్తున్నాయి చూడండి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఏమో సాయంత్రం 5 గంటల ప్రెస్ మీట్ను గంటకు పోస్ట్ పోన్ చేసుకుంటా రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట్లాడినాక మాట్లాడాలని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఆయన ఒక 8:30 ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడంటే, జర్నలిస్ట్ ఏ క్వశ్చన్ చేసినా సరే ఇదంతా నేను ప్రిపేర్ అయ్యి రాలే, రేపు ఇచ్చి మాట్లాడతా అంటాడు. రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీ పెడితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీలో మాట్లాడితేనే పబ్లిక్ సమస్యనా? ఏడే మాట్లాడినా పబ్లిక్ ఇష్యూ. అసలు కేసీఆర్ ఏం మాట్లాడిండు, వీళ్ళేం కౌంటర్ ఇచ్చిండ్రు, అంత ఎందుకు ఉలికి పడ్డారు, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ కూడా చేయండి. నేను ఎందుకు ఉలికిపాటు అంటున్నానంటే, సమాచారం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది, ఆఫీసర్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉంటారు. కేసీఆర్ మాట్లాడిన పాయింట్లలో తప్పు ఏముంది, ఈ పాయింట్ కేసీఆర్ తప్పుగా మాట్లాడిండు, లేదా ఈ పాయింట్ కేసీఆర్ అబద్ధం మాట్లాడిండు, మీరు ప్రూఫ్ చేసుకునే అవకాశం ఉండేది. కేసీఆర్ తప్పు మాట్లాడితే మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కాబట్టి, పేపర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కేసీఆర్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి డిపిఆర్ ఎన్నికలకు పంపించిండ్రు అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ బ్యాగ్ పంపించింది. మరి బ్యాగ్ పంపించినప్పుడు ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ కావాలి? ఒకవేళ బ్యాగ్ పంపకపోతే పంపలేదని చెప్పండి. అవును, డిపిఆర్ పంపలేదు, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు అని మనం అనుకున్నాం, కానీ 45 టీఎంసీలకే చాలు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాసింది. ఉత్తమ్ కుమార్ లేఖ రాసిండు. మరి ఎందుకు లేఖ రాసిండు అది కదా చెప్పాల్సింది. ఇప్పుడు కేసీఆర్ ఏం రాజకీయ మాటలు మాట్లాడలే కదా, రాజకీయంగా ఎవరిని ఒక్క పేరు కూడా తీసుకోలేదు. గవర్నమెంట్ అన్నాడు తప్ప, మన రాష్ట్ర ప్రభుత్వం అన్నాడు తప్ప, రేవంత్ రెడ్డి పేరు తీయడు, అదందరికీ తెలుసు. మరి ఆయన రాజకీయాలు మాట్లాడలేదు, పబ్లిక్ ఇష్యూ చెప్పిండు. ఇది సమస్య. తెలంగాణ రాకముందు కష్టాలు కూడా చాలా విషయాలు చెప్పిండు. వీళ్ళెందుకు పడినరో, వీళ్ళెందుకు ఉలికి పడ్డారో, వీళ్ళెందుకు అంతా భయపడిపోయి రాత్రి మీడియాను పిలిపించుకొని చిచ్చాట్లని ప్రెస్ మీట్లని ఎందుకు పెట్టిన అనేది అర్థం కాని విషయం. అంటే భయం కాకపోతే అట్లా పెట్టారు కదా. రేపు మాట్లాడదాము, ఆయన మాట్లాడిన అన్ని అబద్ధాలన్నీ మనం ప్రూవ్ చేద్దామనే ప్రయత్నం ఉంటుంది గవర్నమెంట్కి. కానీ గవర్నమెంట్ అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ సేమ్ పొలిటికల్ కామెంట్లే. రేవంత్ రెడ్డి ఎప్పటిలాగానే మళ్ళీ కేసీఆర్ను కలుగులో నుంచి బయటకు వచ్చిండు, రాకపోతేనేమో రాలేదు, వస్తేనేమో వచ్చిండు. ఆయన ఇప్పటి నుంచి ఉంటా అంటుండు కదా, ఇంకా ఇప్పటి నుంచి తోడకలు తీస్తాను అన్నాడు. మీ తోడకలు తీస్తాను అన్నాడు. మేము ప్రశ్నించే తోలు కావాలి, ఇంకా చాలామంది కావాలి. ఒక గవర్నమెంట్ని ప్రశ్నించాలంటే చాలా బలం కావాలి. కేసీఆర్ లాంటి ఆయన బయటకు వచ్చి మాట్లాడితే జనాలకు బలం దొరుకుతుంది, జనాలకు మేలు జరుగుతుంది. ఒక ప్రతిపక్షం మాట్లాడితే బీజేపీ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉన్నా మాట్లాడతలేరు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళే కదా. వాళ్ళు ఏపీ చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంటే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నిలబడదు. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడుకి ఫేవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ లీడర్లు ఎవరేం మాట్లాడతలేరు. ఒక ప్రతిపక్షం కేసీఆర్ మాట్లాడుతున్నారు, జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. మాట్లాడితేనే ఉలికి పడితే ఎట్లా? అసలు రేవంత్ రెడ్డి చిచ్చాట్లు ఏమంటాడు తెలుసా, కేసీఆర్ చేసిన ద్రోహం ఏ నాయకుడు చేయలేదు. మరి మీరు ఆ ద్రోహం ఏదో బయట పెట్టాలి కదా. అసలు చంద్రబాబు శిష్యుడే కేసీఆర్. తెలంగాణ ప్రజలను ఎవరైనా చెప్తారు, చిన్న పిల్లని అడినా చంద్రబాబు నాయుడు శిష్యుడు ఎవరు చెప్పేస్తారు ఈజీగా. పట్టిసీమను అభినందిస్తున్నానే అన్నదే కేసీఆర్. తప్పే ఉన్నది. మన నీళ్ళు మనకి ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బాగుపడని, ఆంధ్రప్రదేశ్ చెడిపోవాలని ఎందుకు కోరుకోవాలి? మన రాష్ట్రం మనకు నీళ్ళు, మన వాటా మనకు నీళ్ళు వస్తే అంతకు మించిన అవసరమే ఉంది. ఆయన తమలపాకులతో కొడితే నేను తలుపు కర్రతో కొడతా, ఈ పొలిటికల్ స్టేట్మెంట్ అవసరమా? ఆయన మీరు తంతానే మనలే కదా. పబ్లిక్ ఇష్యూ మీద ఫైట్ చేస్తా, మీ తోడుకలు తీస్తా, మీరు జనాలను మోసం చేస్తున్నారు, జనాలకు నిజాలు చెప్తలేరు. నిజంగా నిజాలు చెప్పేది ఉంటే ఈ డిపిఆర్ వచ్చినప్పుడు పబ్లిక్ ముందు పెట్టాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ మన తెలంగాణకు అన్యాయం చేయాలనుకుంటుంది. మనం 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ, కానీ 45 టీఎంసీలకే వాళ్ళు కుదిస్తున్నారు. ఆ కుదింపు వాళ్ళు చెప్తే వీళ్ళు లేఖ రాసి పంపిస్తారా? మాకు చాలు అని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మాకు ఇన్నే నీళ్ళు చాలని అడుగుతారా? మాకు ఇంకా ఎక్కువ నీళ్ళు కావాలని అడుగుతారా? మరి ఎందుకు మీ తప్పు మీద ఎందుకు రెస్పాండ్ కాలేదు? రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు. ప్రజలకు మేలు జరగాలి, ఈరోజు మేలు జరగాలి, వచ్చే ఫ్యూచర్ అంతా మేలు జరగాలి. మనమంతా ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయి వచ్చినాం, మనకు మేలు జరగాలని కోరుకోవాలి. ఇవి కాదు చర్చలు. ముఖాముఖి చర్చలకు రమ్మంటే ముఖం చాటేస్తున్నాడు. మీ లెవెల్కు కేసీఆర్ సరిపోద్దా? కేసీఆర్ లెవెల్కు మీరు సరిపోద్దా? కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడితే సమాధానం చెప్పే దిక్కు లేదు.
కేసీఆర్ అసెంబ్లీకి రా మాట్లాడదామంటారు రేవంత్ రెడ్డి. ఎందుకు అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వకుండా వన్ సైడ్ చేసుకొని ఇంకా మాదే కరెక్ట్ అని చెప్పుకోనికేనా? పబ్లిక్ ఇష్యూ మాట్లాడడానికే రచ్చగడ్డ చాలు. అసెంబ్లీకి వస్తేనే మాట్లాడతా, నా ముందర కూర్చుంటేనే మాట్లాడతా, నన్ను ఏమనుకుంటే అది కాదు కదా. వాళ్ళ పార్టీ ప్రాతినిధ్యం ఉందా లేదా అసెంబ్లీలో? వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు వచ్చి మాట్లాడుతున్నారా లేదా? పార్టీ ప్రజెంటేషన్ కావాలి. కేసీఆర్ వచ్చి మాట్లాడిన అవసరం లేదు. కేసీఆర్ స్ట్రాంగ్గా మాట్లాడిండు. మీరు అంతకన్నా డబుల్ స్ట్రాంగ్గా మాట్లాడే ఆధారాలు మీ దగ్గర ఉంటే మాట్లాడచ్చు మీరు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. టైంపాస్ ముచ్చట్లు ఇవన్నీ. పాలమూరు రంగారెడ్డి కట్టొద్దన్న హర్షవర్ధన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఈ పొలిటికల్ స్టేట్మెంట్లు వద్దు. మీ పొలిటికల్ స్టేట్మెంట్లతోనే మీరు కాలం, ఆయన అన్నాడు ఆల్రెడీ, నన్ను తిట్టుకుంటా నాకు శాపార్థాలు పెట్టుకుంటేనే కాలం వెళ్ళిపుచ్చుతున్నారని. మీరు అదే చేస్తున్నారు. రాష్ట్రానికి అతరాకుతలం చేసే దివాలా దించింది కేసీఆర్. మరి కేసీఆర్ దివాలా తీపిస్తే మీరు 2023 ఎలక్షన్స్ ముందు మహిళలకు 25,000 రూపాయలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాం, ఇవన్నీ ఎందుకు చెప్పారు? మీరు దివాలా తీసిన మీకు తెలిసినప్పుడు కదా. మీ గవర్నమెంట్ ఇచ్చినా ఎందుకు దివాలా తీసింది అది చెప్పండి. అంతకుముందున్న 22,000 కోట్ల ఇన్కమ్ 14,000 కోట్లకి ఎట్లా పడిపోయింది చెప్పండి. అంతకుముందు చేయనని అప్పులు 10 సంవత్సరాలు చేయనని అప్పులు మీరు 2 సంవత్సరాలను ఎట్లా చేసినారో అది చెప్పండి జనాలకి. కాంట్రాక్టులకు అమ్ముడు పోయిన కేసీఆర్ 1,000 కోట్ల కమిషన్ దండుకోండు. కేసీఆర్ కమిషన్లు తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. పోలీసు వాళ్ళు మీరు ఉసుకో అంటే డిస్కో అంటున్నారు. ఆధారాలను మీ దగ్గర ఉంటాయి. కాంట్రాక్టర్ మెగా కృష్ణ అంటే మీ చేతుల్లోనే ఉన్నాడు. మీరు ఎందుకు కేసీఆర్ మీద కేసులు బుక్ చేస్తలేరు? ఆ విషయాలు ప్రజలకు చెప్పాలి కదా మీరు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇట్లాంటివి. జూరాల దగ్గర ఒడిచి పట్టుకోవాల్సిన నీళ్ళు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అంటే శ్రీశైలం నీళ్ళు ఏపీకి వదలాలనా? ఏపీకి వదిలేసేయాలనా? 811 టీఎంసీలు 512 టీఎంసీల ఏపీకి, తెలంగాణకు 209 టీఎంసీలతో తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాసిండు. నేను మీకు చూపిస్తా చూడండి. అబద్ధాలు జనాలను మోసం చేయడానికి. ఇది 2015లో కేసీఆర్ చేసిన అగ్రిమెంట్. దీనిలో చాలా క్లియర్గా ఉంది. మన రాష్ట్రం అప్పుడే విడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత నీళ్లు పంచాలనుకుంటున్నప్పుడు మన దగ్గర ప్రాజెక్టులు లేవు. ప్రాజెక్టుల వారీగా నీళ్లు పంచుతారు తప్ప రాష్ట్రానికి నీళ్లు పంచరు. మన దగ్గర అంతకుముందు ఏ ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి మనకు నీళ్లు కేటాయింపులు లేవు. మన దగ్గర ప్రాజెక్టులు లేవు. ఆ రోజు కూడా కేటాయింపులు చేయమంటే వాళ్ళు ప్రాజెక్టుల వారీగా చేస్తే 299 టీఎంసీలు కూడా రావు. మనకు 50-60 టీఎంసీలు సరిపోతాయి ప్రాజెక్టులకు కేటాయిస్తే. అట్లా కాదు అని ఈ అగ్రిమెంట్ చేసినారు. దీనిలో క్లియర్ ఉంది. దేర్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వర్ డిస్కస్డ్ అండ్ ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ 2015-2016 ఓన్లీ వర్ అగ్రీడ్ యాజ్ ఏ టెంపరరీ మెజర్. టెంపరీగా 2015-16 కోసం 299 టీఎంసీ కోసం ఒప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు మీరు వచ్చారు కదా, మరి మీరు తీసుకురావాలి కదా పోయి. మనకు రావాల్సిన 599 టీఎంసీయో 499 టీఎంసీయో మీరు పట్టుకురావాలి కదా. మీరు అది చేయకుండా ఇంకా పాలమూరు రంగారెడ్డి కెపాసిటీని తగ్గించేసి 90 టీఎంసీ 45 టీఎంసీని తగ్గించి సగానికి సగం దాన్ని చంపేస్తున్నారు వీళ్ళు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును చంపేస్తున్నారు. మా జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా జిల్లాను చంపాలని డిసైడ్ అయ్యాడు. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి మొత్తం చచ్చిపోతాయి. పాలమూరు రంగారెడ్డి మనకు కృష్ణ మీద ఏం లేవు. ఇంకా మనం కొత్తగా కట్టుకున్న తెలంగాణ వచ్చిన తర్వాత కట్టుకున్నది పాలమూరు రంగారెడ్డి ఒకటే. మిగతా అంతా ఇన్కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఆ ప్రాజెక్టును కూడా చంపుతామంటే ఇట్లా రాజకీయాల కోసం. అసలు మీరు చెప్పిన దాంట్లో ఎక్కడైనా ఆన్సర్ దొరికిందా? ఆయన రేవంత్ రెడ్డి ఇల్లు గురించో రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గురించో మాట్లాడలే కదా. పబ్లిక్ ఇష్యూ. మీరు పాలమూరు రంగారెడ్డిని చంపేస్తారని చెప్పేసి మాట్లాడినారు. మీరు ఎట్లా బతికిస్తారో చెప్పండి. ఉత్తమ్ కుమార్ ఏం మాట్లాడతారు ఒకసారి వినండి. మరి అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను ఇంకా వివరంగా రేపు ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేట్స్తో సహా క్రానిక్తో రేపు చెప్తాను. ఈరోజు టైం తక్కువ ఉంది. మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేను ఇన్ షార్ట్ ఈరోజు చెప్తాను. ప్రిపేర్ అయ్యి రాలేదు, రేపు చెప్తా మొత్తం విషయాలు. మీరు ప్రెస్ మీట్ పెట్టింది దేనికోసం సార్? 8:30-9 గంటలకు ప్రెస్ మీట్ పెట్టినారు. అంత ఉలికిపడి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టింది? మరి మెల్లగా అన్ని ఫిగర్స్ తీసుకొని మొత్తం తీసుకొని అసలు కేసీఆర్ చెప్పిన దానిలో తప్పేముంది? ఒకవేళ కేసీఆర్ తెలంగాణకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకుంటే మీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీరు వాటిని సరిదిద్దాలి కూడా, మీ బాధ్యత కదా అది. ఇంకా కేసీఆర్ పేరు చెప్పుకొని ఎన్ని రోజులు టైం పాస్ చేస్తారు? ఇప్పుడు ఇది ఎందుకు చూసినరా? బీసీ 42% రిజర్వేషన్ది కేసీఆర్ చట్టం చేసిపోయింది, మేమేం చేయలేకపోతున్నాం అన్నారు. అని అన్న తర్వాత కూడా అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసి చట్ట సవరణ చేసి పంపించారు. అది రాలేదు. మళ్ళీ కేసీఆర్ చేసినట్టుగానే ఎలక్షన్ చేయాలి ఇప్పుడు కూడా. రేపు ఎంపీటీసీ జెడ్పీ సేమ్ ఇది కూడా అంతే.
అంటే వీళ్ళు ఏపీకి ఎక్కువ నీళ్లు తరలించాలని చూస్తున్నారు వీళ్ళు. ఏపీకి ఎన్ని నీళ్లు పోయినా సరే తెలంగాణకు రాకపోయినా సరే అనే దానిలో వీళ్ళు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య పంచాది అనుకుందాం. అబ్బా, ఒక బోర్ ఒక బావి ఉంది, ఇద్దరు అన్నదమ్ములు నీళ్ళు పంచుకోవాలనుకున్నప్పుడు ఏ అన్న అయినా ఏ తమ్ముడైనా నాకు ఇన్నే నీళ్ళు చాలు, మిగతా నువ్వే ఉంచుకో అని చెప్తాడా? నీకెన్ని రావాలో నువ్వు తీసుకో, నాకెన్ని రావాలో నేను తీసుకుంటా అంటాడు. అంతే కదా. 90 టీఎంసీల పాలమూరు గారిని 45 టీఎంసీలకు ఎందుకు కుదిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం? ఎవరు చెప్తే కుదించారని అడిగింది కేసీఆర్. ఎవరు చెప్తే, ఎవరికి మంచి చేయాలని, ఎవరికి మేలు చేయాలని, ఎవరు మీ మీద ప్రెషర్ ఉందని అడిగిండు. చెప్పండి, మా మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషర్ ఉంది, మనం కొట్లాడదామని చెప్పండి, అందరం కలిసి కొట్లాడదామని చెప్పండి. మీరు ఫైట్ చేయాల్సింది కేసీఆర్ మీద కాదు. వాటర్ విషయంలో తెలంగాణకు న్యాయం జరగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద కొట్లాడాలి. మీరు అసలు ఎందుకు రహస్యంగా దాచిపెడుతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ డిపిఆర్ పంపితే దాన్ని ప్రజల ముందు ఎందుకు పెట్టలేదు? మీరు చెప్పాలి కదా ప్రజలకు, సెంట్రల్ గవర్నమెంట్ అన్యాయం చేసింది, 45 టీఎంసీలే చాలా అంటుంది, ఇంకో వాళ్ళు డిపిఆర్ ఎందుకు పంపించడం అంటే ఏంటి? దాని అర్థమైంది? మీరు ఎవరి మీద కొట్లాడాలి? సెంట్రల్ గవర్నమెంట్ మీద కొట్లాడాలి. ఎందుకు కొట్లాడతలేరు? ఇక చాలా ఇష్యూస్ తప్పున్నాయా? మీరు మహిళలకు 2500 రూపాయలు ఇస్తలేరు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు. నమ్మొచ్చా? డేరాలు పెడితే అగ్రిమెంట్లు అయినాయి, ఎంఓయూలు అయినాయి, వస్తాయన్నారు పెట్టుబడులు. చంద్రబాబు నాయుడు గురించి పెట్టుబడులు వచ్చినాయి కదా. 2017లోనే 40,000 కోట్ల, 20,000 కోట్లు, 20 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు వచ్చినాయి ఏపీకి. అంటే ఎంఓయూలు అంతా కూడా, మీరు చేసే ఎంఓయూలు అంతా కూడా ఫేక్ అని చెప్తున్నాడు. అది ఫేక్ కాకపోతే ఒక్క మాట మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఆయన చిచ్చాట్ చేయడం ఎందుకు? మరి ఏదో పెడితే పెట్టిండు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు కదా. అంటే రేపు నేను అనలేదు ఇవని చెప్పనీకనా? మీరు మాట్లాడే మాటలో నిజం ఉంటే మీరు చిచ్చాట్ ఎందుకు ఇచ్చారు? ఇంత ఇంపార్టెంట్ కేసీఆర్ మీ మీద ఇన్ని ఆరోపణలు చేసినప్పుడు, మీరు అంతా ఉలికిపడి భయపడి మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు మీరు వీడియో పెట్టాలి కదా. అంటే తెలంగాణ జనాలకు తెలియవద్దు. మీ దగ్గర ఆధారాలు ఉంటే కేసీఆర్ మాట్లాడిన మాటలు తప్పులు అయితే మీరు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. మీరు పిలిస్తే మీడియా వాళ్ళు వచ్చిర్రు, కెమెరాలు పెట్టలేరా? దీని బట్టి అర్థమైంది ఏంటంటే వీళ్ళ బండారం అంతా బయటపడ్డది కేసీఆర్ ప్రెస్ మీట్తోన. అందుకే గుమ్మడికాయలు దొంగలంటే భుజాలు ధర్ముకొని వచ్చి రాత్రి 8 గంటలకు 9 గంటలకు ప్రిపేర్ కాకుండా వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారో తెలంగాణ ప్రజలారా మీరు కామెంట్ బాక్స్లో రెస్పాండ్ కాండి, చెప్పండి, మీ కామెంట్ ఏందో కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.